షర్మిల ఇప్పుడు సరికొత్తదైనటువంటి సంచలనం కాదు, రోజు మాట్లాడుతుంది, అదే మాట్లాడుతుంది. ఫోన్ కాల్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి? ఫోన్ కాల్స్లో ఏమైనా ఉంటుంది? ఫోన్ కాల్ మనిషి చచ్చిపోయిన తర్వాత ఫోన్ కాల్స్ చేయరా? ఏం మ్యాచ్ అవుతాయి అందులో? ఒకసారి సుధా సింగ్కి సంబంధించినటువంటిది దర్యాప్తు నివేదిక చూస్తే సిబిఐది స్పష్టం. ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడు. కానీ ఒక అబద్ధాన్ని నిజమని, ఆ రోజునేమో వివేకానంద రెడ్డి మర్డరు చంద్రబాబు చేయించాడని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ తన అన్న తను కోరుకున్నది ఇవ్వకపోతే అన్నయ్య చేయించాడని చెప్పి, ఇప్పుడేమో చంపించినటువంటి వాడిని వెంటపెట్టుకు తిరుగుతున్నాడని చెప్పి ఎవరు స్వార్థం కోసం పనిచేస్తున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళ మీద అన్నంత మాత్రాన ఏదో కథ మారిపోతుంది అనేది కాదు. నమ్మాలి, నమ్మనోడిని నమ్మించాల్సిన అవసరం లేదు. బట్ వాస్తవం కనీసం చర్చ అయితే జరగాలి కదా. బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ అసలు వివేకానంద రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడా లేదా? నెంబర్ 1. వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టాడా లేదా? నెంబర్ 2. అది సిబిఐ దర్యాప్తులో తేలిందా లేదా? నెంబర్ 3. డబ్బులు వివేకానంద రెడ్డికి ఆపేసింది సునీత అన్నది నిజమా కాదా? అది నెంబర్ 4. ఆ తర్వాతన కాగితాల కోసమే చంపానని దస్తగిరి కూడా చెప్పాడా లేదా? కాగితాలతో సహా అంత వ్యవహారం నడిచాక ఆ కాగితాలేంటో నిజంగా బాబాయికి న్యాయం కోరితే, బాబాయ్ చివరి కోరిక ఏంటి? ఈవిడ ఎంపీ అవ్వాలని కాదు, తన కొడుకు, తనకి పుట్టిన బిడ్డ తమ కుటుంబ వారసుడు కావాలని, ఆ ముస్లిం అమ్మాయికి పుట్టిన అబ్బాయి వారసుడు కావాలని, వాళ్ళకి 3వ వంతు వాటా అంటే ఆయన పేరుతో అప్పుడు ముగ్గురికి వాటాలు రాశారు. సునీతకి ఒక వాటా, వాళ్ళ ఆవిడ సౌభాగ్యమ్మకి ఒక వాటా, రెండో భార్యకు ఒక వాటా. ఆ వాటా అంటే ఆయన తీసుకున్నాడు, ఆ వాటా తను అమ్మాయికి రాశాడు. ఆ వాటా ఇవ్వాలన్నది ఆయన అసలు చివరి కోరిక. అది తీర్చగలిగితే మిగతా అన్నీ కూడా మనం ఏం చెప్పినా కరెక్ట్ ఉంటుంది. రెండోది, ఒక తన జీవితం కోసం అంటే తన రాజకీయ జీవితం కోసం తన నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేట ముంచడం అన్నటువంటి షర్మిలకు మొదటి నుంచి అలవాటు అయినటువంటి విషయం. తెలంగాణ రాజకీయాల్లో అది స్పష్టమైంది. ఇప్పుడు తన కుటుంబాన్ని అంతే. ఏంటి అంటే అన్నని దించితే ఏదో న్యాయం చంద్రబాబు చేస్తారని నమ్ముతుంది. ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడు. కానీ నిజమా కాదా? ఇంతకాలం లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చినాయి? లాస్ట్ ఎలక్షన్ సంగతి పక్కన పెడదాం, తర్వాత మాత్రం ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతోంది? అంటే రాజకీయ ప్రయోజనం కోసం తన కుటుంబం, తను ఏమైనా పర్లేదు, తన నాన్న తన ఇంటి పరువుని రోడ్డుకి ఎర్చడం, వెంటనే ఒక మాట వచ్చేస్తాయి, వివేకానంద రెడ్డిని చంపడం పరువు అని. ఎస్, కరెక్ట్గా పరువు కాదు, ఎవడు చంపాడు అన్నటువంటి వాడిని పట్టుకోవడం పరువా? రాయలసీమలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎవడైతే చేస్తారో వాళ్ళని వదిలిపెట్టరు. కానీ ఇక్కడ డిఫరెంట్. అది వాడిని వెంట పెట్టుకు తిరగడం, వాడి కోసం రాజకీయం చేయటం.